హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు భారతి లేడీస్ ఫ్యాషన్స్. సో ఈ రోజు వీడియో వచ్చేసి వర్క్ బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ టిప్స్ అండి. చాలా మంది మిస్టేక్స్ చేస్తూనే ఉన్నారు. ఇంకొంతమంది మాకు ఇలాగైతే కింద మాకు స్టిచ్చింగ్ చేయడానికి రాదు, జాయింట్లు పడుతున్నాయి, అది ఇది అని చెప్పేసి అని కొంతమంది వర్క్ను కట్ చేసేస్తా ఉన్నారు. కొంతమంది ఏమో అతుకులు పడతాయి, మాకు స్టిచ్ చేయలేమని చెప్పేసి అని రిటర్న్ చేస్తూ ఉన్నారు. సో అలా చేయకుండా ఈ చిన్ని చిన్ని టిప్స్ అయితే పాటించండి. ఇక్కడ చూస్తున్నారు కదా, లైనింగ్ కూడా తక్కువ వచ్చిందండి. వీళ్ళకు లైనింగ్ తక్కువ వస్తే మనకు జాయింట్లు అయితే వేస్తూ ఉన్నాను అనమాట. సో ఈ జాయింట్లు వేసేటప్పుడు కూడా మీరు ఇక్కడ చూసుకోండి, ఒకటి మనకు కింద నుంచి జాయింట్ వస్తుంది, ఇంకొక పక్క మనకు పై నుంచి జాయింట్ వస్తుంది అనమాట. సో ఇలా చేసాము అని చెప్పేసానంటే మనకు జాయింట్లు అనేది పైకి కనిపించకోకుండా లోపలికి వెళ్ళిపోతుంది. అంటే ఏదైతే కూడా జాయింట్ చేసామో ఆ ఎక్స్ట్రా పీస్ వస్తుంది కదా, ఆ పీస్ పైకి రాకుండా లోపలికి వెళ్తుంది అనమాట, క్లాత్లోకి వెళ్తుంది. ఓకేనా. తర్వాత వచ్చేసి లైనింగ్ కటింగ్ చేసుకునేటప్పుడే నెక్ కటింగ్ చేసేసేయండి. వాళ్ళ మెజర్మెంట్స్ ప్రకారం కంటే ఒక ½ ఇంచ్ అనేది పైకి పెట్టండి. ఓకేనా, అర్థమవుతుందా? ఒక ½ ఇంచ్ పైకి ముందుకి పెట్టేసుకున్నారని అంటే మీకు ఫ్రంట్ పార్ట్ అనేది వర్క్ తిప్పేసినా కానీ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, జాయింట్ లోపలికి వెళ్ళడానికి మీరు అబ్జర్వ్ చేశారా? ఒక జాయింట్ వచ్చేసి కింద నుంచి వస్తుంది, ఒక జాయింట్ వచ్చేసి మనకు పై నుంచి వస్తుంది. ఓకేనా. సో ఇప్పుడు మనకు మెయిన్ క్లాత్ అయితే తీసుకోండి. మెయిన్ క్లాత్లో కూడా ఈ వర్క్ ఎన్ని డిగ్రీస్ పెట్టాలి, ఎలాగ క్రాస్ పెట్టాలి అని చెప్పేసి అనేది ఆల్రెడీ వీడియో అయితే చేశానండి. ఒకసారి అయితే చూడండి. నేను కుదిరితే గిన లింక్ అయితే షేర్ చేస్తాను. లేదు అని చెప్పేసానంటే మన ఛానల్లో సెర్చ్ అయితే చేయండి, భారతి లేడీస్ ఫ్యాషన్స్ ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అని టైప్ చేయండి, మీకు వీడియో అయితే వచ్చేస్తుంది. ఓకేనా. ఇక్కడ చూస్తున్నారు కదా, వర్క్ లైన్ ప్రకారము కిందకి చూసుకోండి. ఓకేనా, పైన చూసుకోవద్దని. పైన కరెక్ట్గా ఉండాల్సిన అవసరం లేదు, మీకు కింద కరెక్ట్గా ఉందంటే ఆటోమేటిక్గా ఫుల్ షోల్డర్కి వర్క్ అయితే వచ్చేస్తుంది. ఓకేనా, ఇప్పుడు పెట్టినాను కదా. సో ఇలాగా కిందకి మార్కింగ్ అయితే చూసుకోండి. మీకు పైకి పెడితే ఏమవుతుందో మీకు చూపిస్తానండి, ఎగ్జాక్ట్గా కూడా నేను చూపిస్తాను. ఇలా పెట్టుకున్నారు, కింద కరెక్ట్గా పెట్టుకుంటేనే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. ఒకవేళ కొన్ని క్లాతులకైతే ఇక్కడ జాయింట్లు అయితే పడుతుంది, కానీ ఒక్క పార్ట్కే పడుతుందండి, 2 పార్ట్లకైతే పడదు. పైకి పెట్టడం వలన చూడండి, పైన లైన్ చూసుకున్నారు అని చెప్పేసానంటే మొత్తం ఇలాగా కరెక్ట్గా రౌండ్ అయితే పర్ఫెక్ట్గా రాదు, అలాగనే కింద వర్క్ అంతా కూడా కటింగ్ అయిపోతుంది అనమాట. సో అందుకే కింద లైన్కి చూసుకోండి, కింద రౌండ్కి చూసుకోండి. నేను అందుకనే ముందే చెప్పానండి, రౌండ్ అనేది కటింగ్ చేసుకోండి. కటింగ్ చేసుకుంటేనే ఫ్రంట్ పార్ట్ పర్ఫెక్ట్గా వస్తుంది. బ్యాక్ నెక్ కటింగ్ చేయకుండా పర్ఫెక్ట్గా వస్తుంది, ఫ్రంట్ పార్ట్ రౌండ్ కటింగ్ చేస్తే వర్క్ బ్లౌజులు నీట్గా వస్తుంది అనమాట. సో ఇప్పుడు ఏదైతే కూడా మన రౌండ్ షేప్ కట్ చేసి ఉంటామో ఆ షేప్ ప్రకారం కుట్టండి, వర్క్ ప్రకారం కాకుండా ఆ షేప్ ప్రకారం ఫస్ట్ జాయిన్ చేయండి. సో జాయిన్ చేశాక ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా కటింగ్ అయితే చేసేయండి. సో ఈ కంప్యూటర్ వర్క్ బ్లౌజుల్లో అడ్వాంటేజ్ ఏమని చెప్పేసానంటే వర్క్ కటింగ్ చేసినా మనకు వర్క్ అయితే డిస్టర్బెన్స్ అవ్వదండి. ఓకేనా. సో ఇలాగ కటింగ్ చేసిన తర్వాత ఇప్పుడు టర్న్ చేసుకొని మనకు ఏదైతే కూడా వర్క్ లైన్ ఉంటుందో ఆ లైన్ ప్రకారం స్టిచ్ చేసుకోండి. సో మీకు ఈ చిన్ని చిన్ని టిప్స్ అనేది పాటించినారని చెప్పేసానంటే వర్క్ బ్లౌజెస్ ఫినిషింగ్ చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. అందుకే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకోకుండా చూడండి అనే చెప్తాను. బట్ చాలా మంది స్కిప్ చేస్తారు, తర్వాత మళ్ళీ వీడియోలో ఉన్న డౌట్లే అడుగుతారు. సో ఇలాగా జాయిన్ చేశాక ఎక్స్ట్రాగా ఇట్లా ఖర్చులు అయితే పెట్టేసేయండి. ఖర్చులు పెడితేనే మనకు లైనింగ్ అనేది కుచ్చు రాకుండా నీట్గా ఉంటుందన్నమాట. తర్వాత లైనింగ్ అనేది తిప్పేసిన తర్వాత లైన్కి గ్యాప్లో స్టిచ్ వేయండి. చాలా మంది వర్క్ మీదనే స్టిచ్ వేసేస్తున్నారు, దానివల్ల ఫినిషింగ్ అనేది పోతుందండి. లైన్కి గ్యాప్లో వేశారని చెప్పేసానంటే చాలా పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట, చూడ్డానికి కూడా ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. ఓకేనా. సో ఇదే అండి, చూస్తున్నారు కదా ఫ్రంట్ పార్ట్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. మనం ఎలాగైతే వర్క్ వేసింటామో అదే విధంగానే వచ్చేస్తుందండి. ఓకేనా. ఈ టిప్స్ అయితే పాటించండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.